మీ పిల్లలు ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారా? అయితే ఈ వీడియో మీ అందరి కోసమే. వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఫస్ట్ మీరు తెలుసుకొని దానికోసం మీరు ఓవర్కమ్ చేయడం నేను 3 టిప్స్ చెప్తాను. అందులో ఫస్ట్ది, మీరు ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. హే, అబద్ధం చెప్పావా, నీకు అర్థం కదా అని చెప్పి మనం ఓవర్ రియాక్ట్ అవుతుంటే పిల్లలు ఒరే ఈ ఓవర్ యాక్షన్ చూడడం కంటే వీడికి అబద్ధం చెప్పడం కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. స్టార్టింగ్ స్టేజ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దయచేసి వాళ్ళు అబద్ధం చెప్పారని మీకు తెలిసినప్పుడు ఫస్ట్ ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, జడ్జ్ చేయొద్దు. ఇదే నెక్స్ట్ టైం వాళ్ళని కామ్ చేస్తుంది. సెకండ్, మనం ఏం చేస్తామంటే అడిగే క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది. ఎలా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కడుక్కొని లేదనుకోండి, మీ కళ్ళ ముందు వచ్చాడు, వెంటనే మనం అడుగుతా చేతులు కడుక్కోలేదు కదా అంటే వాడికి 2 ఆప్షన్లు ఇస్తారు, ఎస్ ఆర్ నో. వెంటనే ఏం చేస్తాడు, కడుక్కున్నా చూడు అంటే ఎస్ ఆర్ నో లాంటి ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అడిగితే అది చేస్తారు. అలా కాకుండా నేను సెకండ్ ఫేజ్ మారుస్తాను. హే, ఎందుకో నువ్వు చేతులు కడుక్కోవడం మర్చిపోయినట్టున్నావు, వుడ్ యు లైక్ టు వాష్ ఇట్ అగైన్? చేతులు కడుక్కోవడం మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకున్నావు అనగానే ఓకే నేను వెళ్ళొస్తానని చెప్పి, అంటే అబద్ధం చెప్పాలన్న ఆలోచన రాని కూడా దాన్ని వర్క్ని నువ్వే సపోర్ట్ చేస్తుంటే ఎంత బాగుందో చూడండి. థర్డ్ వన్, ఎప్పుడైనా డబ్బులు చిన్నగా దొంగతనం చేసినప్పుడు, వస్తువులు హైడ్ చేసినప్పుడు, నువ్వే కదా హైడ్ చేసింది, ఎక్కడ పెట్టావు, ఎందుకు దొంగతనం చేసావు అని ఇంట్రాగేషన్ లాగా అడగకుండా అసలు ఐఎమ్ సో క్యూరియస్, నాకు నిజంగా తెలుసుకోవాలనుకుంది, ఎందుకు నువ్వు చెల్లెల టాయ్ని ఎక్కడో దాచిపెట్టావు అంటే ఏంటి అంత ఎగ్జైట్మెంట్ నీకేమనిపించింది ఒకసారి చెప్పా అంటే వాళ్ళు ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఈ 3 టిప్స్ని మీరు అప్లై చేసి వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారనే మోటివ్ మీరు తెలుసుకుంటే డెఫినెట్గా పిల్లల్లో మార్పు వస్తుందండి.